మామ ఇలా మన కార్లో డిస్టిల్ వాటర్ ఎట్లా ఫిల్ చేసుకుంటూ చూపెడతా బ్యాటరీలో. ఇట్లా డోర్ తీసుకోవాలి, ఇక్కడ బానెట్ ఉంటుంది, ఇగో ఇట్లా లేపినా బానెట్ ముందట లేస్తుంది. ఇట్లా డైరెక్ట్ ఇగో ఇట్లా గుంజితే మీదికి రాదు మామ. ఇటు సైడ్కి ఇక్కడ ఒకటి ఫ్లక్కర్ లెక్క ఒకటి ఉంటుంది, సైడ్ కానాలి, ఇట్లా సైడ్ కానీ ఇగో దీన్ని లేపినప్పుడు ఇట్లా లేస్తుంది. మళ్ళీ ఈ సపోర్ట్ బోల్ తీసుకొని మనం ఇక్కడ పెట్టుకోవాలన్నమాట. బండి మాత్రం గుద్దాల హీట్ ఉన్నది. బ్యాటరీలో వాటర్ ఇట్లా ఫిల్ చేసుడు నేను చూపెడతా. ఫస్ట్ ఒక ₹2 బిల్లునా రూపాయి బిల్లుని ఏమైనా తీసుకొని ఇగో ఇక్కడ నట్లు ఉన్నాయి చూసినావా, బోల్ట్ లాంటి, ఈ బోల్ట్లు అన్నీ లూజ్ చేసుకోవాలి. ఫస్ట్ అన్నీ లూజ్ చేసుకొని ఎల్లా వాటర్ ఎంత ఉన్నాయి, ఎల్ల వాటర్ తక్కువ ఉన్నాయి చూసుకొని పోసుకోవాలి. ఎక్కువ పోసిన ప్రాబ్లమే, మన తక్కువ పోసిన ప్రాబ్లమే. తక్కువ పోతేనేమో బ్యాటరీ డెడ్ అయిపోతుంది, ఎక్కువ పోతే మొత్తం గారి రస్ట్ వస్తుంది కింద ఇంకా ప్లేట్లు అన్నీ. మన ఈ కార్లకనే కాదు ట్రాక్టర్లు కూడా సేమ్ ఉంటుంది. కరెక్ట్ గేజ్ వరకే పోసుకోవాలి. టాప్ అప్ చేసుకుంటుంటే బ్యాటరీ లైఫ్ అనేది కొంచెం మంచిగా వస్తుంది అనమాట. ఏదో మంచిగా పెట్టుకుందాం 6 మళ్ళీ ఏం లేదు, సింపుల్గా ఎక్కి పడేస్తాయి. ప్లాస్టిక్ అనమాట, రప్ప ఎక్కితే అయిపోతుంది. రూపాయి బిల్ల తీసుకోవాలి, తిప్పాలి. అంత ముందే నేను నాకు తెలియక ఫుల్ వాటర్ పోసిన వల్ల కారు అంత సిల్మ్ వచ్చింది. దీనికి సపోర్ట్ బెల్ట్ కూడా తెగింది. అసలు మనం ఇలా కూలింగ్ కూడా కొంచెం తక్కువ ఉన్నట్టున్నది, టాప్ అప్ చేయాలి. కానీ బండి అయితే హీట్ ఉన్నది, అందుకే టాప్ అప్ చేస్తలేను. ఈ సపోర్ట్ తీసి సింపుల్ ఇంతే మరిగా. రైట్, మళ్ళీ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మామా. రైట్.